హలో డెవలపర్స్, వెల్కమ్ బ్యాక్ టు లెర్నర్స్ ఏరియా. ఇప్పటి వరకు మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ని చూసాము. ఇకపై లూపింగ్ స్టేట్మెంట్స్ని చూస్తాము. ఎవరైతే కంట్రోల్ స్టేట్మెంట్స్ చూడలేదో వీడియోని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, గో అండ్ వాచ్. ఫస్ట్ లూపింగ్ స్టేట్మెంట్స్లో మనకి ఫర్, వైలు, డూ వైలు ఉంటాయి. సో నేను ఈరోజు ఫర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఫర్ సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఇనిషియలైజేషన్ కోలన్ కండిషన్ కోలన్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, దెన్ ప్రింటింగ్ స్టేట్మెంట్. ఇది సింటాక్స్. దీన్ని యూస్ చేసుకొని మనం ఒక ప్రోగ్రామ్ని డెవలప్ చేద్దాము. ఫర్ ఇనిషియలైజేషన్ మీన్స్ నేను ఏదైనా వాల్యూని ఇనిషియలైజ్ చేస్తాను ఒక వేరియబుల్కి. లెట్ ఐ ఈక్వల్ టు 0. సో రైట్ సైడ్ ఉన్నదాన్ని వాల్యూ అంటాము, లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని వేరియబుల్ అంటాము. ఈ టాపిక్ గురించి నేను క్లియర్గా ఫ్యూచర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ లెస్ దెన్ n, ఇది కండిషన్. ఐ ప్లస్ ప్లస్ ప్రింట్ చేద్దాము. ప్రింటింగ్ స్టేట్మెంట్ ఏంటి? డాక్యుమెంట్ డాట్ రైట్ ln ఆర్ రైట్. ఐ వాల్యూనే మనం ప్రింట్ చేద్దాము. సో ఇక్కడ ఐ వాల్యూ 0 అని ఇచ్చాము, బట్ n వాల్యూ మనం డిక్లేర్ చేయలేదు కదా. సో నేను n వాల్యూ ఇస్తున్నాను. నేను న్యూమరిక్ వాల్యూస్ ఇస్తున్నాను కాబట్టి నెంబర్ టైప్ని ఇస్తున్నాను. ఒకవేళ మనం స్ట్రింగ్గా పాస్ చేసినా ఇది నెంబర్గా కన్వర్ట్ చేసుకుంటుంది. ప్రాంప్ట్ బాక్స్, మనం జావా స్క్రిప్ట్లో మనం ఏదైనా వాల్యూస్ని ఎంటర్ చేయాలంటే ప్రాంప్ట్ బాక్స్ని యూస్ చేసుకుంటాం. సో ఇప్పుడు నేను రన్ చేస్తాను. ఇప్పుడు నేను 5 ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం చూస్తే 0 1 2 3 4 అని ప్రింట్ అయ్యాయి. ఇది ఎలా రిపీట్ అవుతుంది అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మౌస్ మీద రైట్ క్లిక్ ఇస్తే ఈ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. సో ఇన్స్పెక్ట్ మీద క్లిక్ చేయండి. దెన్ సోర్సెస్, ఇక్కడ మనకి మనం రాసిన కోడ్ అనేది చూపిస్తుంది. సో మనం డీబగ్ పాయింట్స్ ఇలా పెట్టుకుంటున్నాము. నాకు ఫస్ట్ స్టెప్ ఏం ఎంటర్ అవుతుందంటే 13th లైన్. సో ఇక్కడ చూడండి, మనకి వాల్యూని ఎంటర్ చేయమంటున్నారు. సో 5ని ఎంటర్ చేస్తున్నాను. దెన్ ఐ ఈక్వల్ టు 0 లెస్ దెన్ n, కండిషన్ ట్రూనే కదా. 0 మీన్స్ n 5 వాల్యూ. సో ఇక్కడ మనం చూస్తే ఈజీగా అర్థమవుతుంది. హోవర్ చేయండి. I 0, I less 5, 0 less than 5. సో కండిషన్ ట్రూ. దెన్ ఇన్సైడ్ వస్తుంది, ఐ ప్లస్ ప్లస్ ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు, ఇన్సైడ్ వచ్చి మనం ప్రింట్ అవుతుంది స్టేట్మెంట్ అనేది. సో 0 ఐ వాల్యూని ప్రింట్ చేస్తున్నాను నేను. ఐ కరెంట్లీ 0, సో 0 ప్రింట్ అయింది. దెన్ ఎబో వెళ్ళి ఐ ప్లస్ ప్లస్ అవుతుంది. ఐ ప్లస్ ప్లస్ అంటే 0 ప్లస్ ప్లస్ మీన్స్ 1 లెస్ దెన్ n మీన్స్ 1 లెస్ దెన్ 5. కండిషన్ ట్రూ. ఇక్కడ మనకి మీరు అబ్జర్వ్ చేస్తే ఐ వాల్యూ n వాల్యూ రెండు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. మీరు కన్ఫ్యూజ్ అవుతారు అంటే. దెన్ ప్రింట్ అవుతుంది ఐ వాల్యూ 1. అగైన్ ఎబో వెళ్తుంది, ఐ ప్లస్ ప్లస్ మీన్స్ 1 ప్లస్ ప్లస్. 1 ప్లస్ ప్లస్ అంటే 2 లెస్ దెన్ 5. కండిషన్ ట్రూ. దెన్ ఇన్సైడ్ వస్తుంది 2, ఐ వాల్యూ ఏంటి 2 ప్రింట్ అవుతుంది. దెన్ అబో పైకి వెళ్తుంది, 2 ప్లస్ ప్లస్ అంటే 3 లెస్ దెన్ 5. సో 3 ప్రింట్ అవుతుంది. ఐ వాల్యూ ఎంత 3. దెన్ 3 ప్లస్ ప్లస్ అంటే 4 లెస్ దెన్ 5. సి ఐ వాల్యూ 4 అండ్ n వాల్యూ 5.
సో 4<5 కండిషన్ ట్రూ ఇన్సైడ్ వస్తుంది. మనకి ఐ వాల్యూ ఎంత 4 ప్రింట్ అవుతుంది. దెన్ 4 అంటే 5 కండిషన్ ఫాల్స్, సో అవుట్ ఆఫ్ ది బ్లాక్ వచ్చేస్తుంది. ఇలా మనకి లూప్ రిపీట్ అవుతుంది. ఫస్ట్ ఇనిషియలైజేషన్ కండిషన్ చెక్ చేసుకుంటుంది, దెన్ ప్రింట్ అవుతుంది, దెన్ అగైన్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అంటే I-, సో నెగిటివ్ వాల్యూస్లోకి వస్తుంది. ఇది ఫర్ లూప్ స్మాల్ ఎగ్జాంపుల్. మీకు ఇందులో ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.